నూతన ఎక్సైజ్ పాలసీలో గౌడ వృత్తిదారులకే బ్రాండీ షాపుల లైసెన్సులను మంజూరు చేసి కల్లుపై గీతన్నలకే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్. పెద్దపల్లిలో దీనికి సంబంధించిన తొలి మహాసభలు జరిగిన అనంతరం సుల్తానాబాద్లో మీడియాతో మాట్లాడారు. జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మార్క సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా అడ్డగుంట హరీష్ గౌడ్, కోశాధికారిగా నల్లగొండ రమేష్ గౌడ్, ప్రచార కార్యదర్శులుగా ముంజాల చందు గౌడ్, అధికార ప్రతినిధిగా కోయడ శంకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా బాలసాని శ్రీనివాస్ గౌడ్, వర్లకొండ శ్రీకాంత్ గౌడ్, నల్లగొండ మల్లేష్లను నియమించినట్లు నర్సాగౌడ్ ప్రకటించారు. తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రజా ఉద్యమాలపైన ఆధారపడి ప్రజా ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకుంటామని చెప్పి గత 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బలమైన సామాజిక వర్గంగా ఒక పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణలో గౌడ గీత కార్మికుల సమస్యలు పరిష్కరింపబడాలని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌడ కార్మికులను మొత్తం కూడా అణచివేస్తున్నటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే నూతన బ్రాందీ పాలసీ ఉందో ఈ అక్టోబర్లో వచ్చే పాలసీలో మొత్తం గౌడ కులస్తులు అందరికీ ఈ బ్రాందీ షాపుల లైసెన్సులు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కళ్ళు అంటేనే గౌండ్లు కనుక ఈరోజు గీతా కార్మికుల వృత్తిని పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఒక పక్క 1996లో జీవో నంబర్ 560 ఇచ్చి ఇవాళ వరకు కూడా ఆ జీవోను అమలు చేయలేదు. అమలు చేసినట్టుంటే తాడీత చెట్లు ఎక్కువగా ఉండి ఇవాళ కార్మికులు ఆ వృత్తిపైన ఆధారపడుతున్నటువంటి వాళ్ళు జీవించే విధానం ఉంటుండే. ఇవాళ మేము ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ గీత కార్మికుల సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఈరోజు మేము మా అస్తిత్వాన్ని కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే 5 లక్షల ఎక్స్గ్రేషియా అని చెప్తా ఉన్నారో ఇది చాలా సిగ్గుసేటు. ఎవరైనా బ్రతుకుండంగా చూడని ప్రభుత్వం మీరు చావండి మీకు చస్తే పైసలు ఇస్తామని చెప్పి నిన్న మొన్నటి వరకు లేని కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వల్ల గత సంవత్సరాల తరబడి ఉన్నటువంటి గీతా కార్పొరేషన్కు ఒక్క నయా పైసా కూడా నిధులు కేటాయించలేదు. దీన్ని మేము తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితిగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి గీతా కార్పొరేషన్కు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. తక్షణమే 500 కోట్లను ప్రకటించి గీతా కార్మికులకు మరి ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి ప్రజా ఉద్యమాలను నమ్ముకొని జీవిస్తున్నటువంటి సంఘం కనుక ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కారం అయితే కనుక ఆ ఉద్యమానికి ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితిలో జాయిన్ అయ్యి ప్రజా ఉద్యమాలు ఒక బలమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేసి రేపు రాబోయే రోజులలో ఏదైతే బ్రాందీ షాపులకు గౌడ కార్మికులకు ఇవ్వనట్టయితే 5 ఎకరాల భూమి ప్రతి గ్రామానికి ఇవ్వనట్టయితే ఎక్కడికక్కడ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్లు వెంటనే ప్రకటించినట్టయితే తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి హైదరాబాద్ ముట్టడి చేసి సెక్రటరియట్ ముట్టడి చేసి అసెంబ్లీ ముట్టడి చేసి ఆ కార్యక్రమాన్ని మేము పకడ్బందీగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కనుక గౌడ కులస్తులందరూ కూడా ఐక్యమై ఒక బలమైన ఐక్య సంఘటనగా ఏర్పడాలని చెప్పి ఆ దిశగా గీతా కార్మికులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఇలా మేము తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎట్టి తిరిగి పోరాటం చేసి సాధిస్తేనే గౌడు అనేది బతికే పరిస్థితి ఏర్పడ్డది. లేకపోతే మరణం తప్ప వేరే మార్గమే లేదు. ఇది జిల్లా అధ్యక్షునిగా నేను ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పకుండా 500 కోట్లు కార్పొరేషన్ ద్వారా కేటాయించి గౌడులందరికీ న్యాయం చేయాలి. ఇది తెలంగాణ సకల సమ్మె అప్పటి నుంచి కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో మా తడాఖైందనేది మేము చూపెట్టడానికి మేము సిద్ధంగా